Yes, next question. Defense Minister Rajnath Singh recently inaugurated the DEF Connect 4.0 at the Manekshaw Center, Delhi Cantonment, highlighting the advancements in the indigenous innovation and the defense ecosystem. Which organization is responsible for organizing this particular event? So options are Ministry of Electronics and IT, Innovations for Defense Excellence Defense Innovation Organization, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారని చెప్పేసి అంటున్నారండి మనకి. దెర్ వాజ్ వన్ సచ్ ఈవెంట్ కాల్డ్ యాజ్ డెఫ్ కనెక్ట్, దట్ మీన్స్ డిఫెన్స్ కనెక్ట్ 4.0. దిస్ ఈజ్ బేసికలీ ఏ డిఫెన్స్ రిలేటెడ్ ఈవెంట్. సో ఈ యొక్క ఈవెంట్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే కనుక, సో దిస్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై దట్ ఆఫ్ ద యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అయితే కనుక రీసెంట్గా మనకి ఇనాగరేట్ చేశారండి. ఎక్కడ మనకి ఇన్ ద మానేక్షా సెంటర్. సో ద మానేక్షా సెంటర్ ఢిల్లీ కంటోన్మెంట్లో మనకైతే కనుక చేయబడడం జరిగింది. మానేక్షా సెంటర్ ఇన్ ద ఢిల్లీ కంటోన్మెంట్. సో ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని? ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై, దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐడెక్స్ అనేటువంటి ఒక బాడీ ఉంది. ఐడెక్స్ స్టాండ్స్ ఫర్ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్, డిఐఓ. సో వీళ్ళైతే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ని మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది, విచ్ కమ్స్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లోకి సో మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ అయితే కనుక వస్తుందండి. ఆబ్జెక్టివ్ ఏంటి? టు అడ్వాన్స్ ద ఇండిజీనియస్ ఎకోసిస్టమ్, టు అడ్వాన్సింగ్ ద ఇండిజీనియస్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి, అంటే మన కంట్రీలోనే సో ఆత్మ నిర్భరత ఆర్ సెల్ఫ్ రిలయన్స్, డిఫెన్స్ సెక్టార్లో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం గురించి మనకైతే కనుక ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. సో హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వన్ సచ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఐడెక్స్. ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్. దీన్ని మనకి 2018లో లాంచ్ చేయడం జరిగిందండి. సో లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2018లో లాంచ్ చేశారు మనకి. అండ్ ఏం చేస్తుంది దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎయిమ్స్ టు అచీవ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్. ఎయిమ్స్ టు అచీవ్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్లో మనకి సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ చేయడమే ఈ యొక్క ఐడెక్స్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇట్ విల్ బీ ఫండెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్డ్ బై, it will be funded and as well as managed by DIO. What does it stands for? Defense Innovation Organization. Correct. ఇది మనకి ఏం చేస్తుందంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, స్టార్టప్స్, సో వీళ్ళతోటి మనకి కొలాబరేట్ అయ్యి మన యొక్క ఇన్నోవేషన్ని, సెల్ఫ్ రిలయన్స్ని ప్రమోట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. సో ఫైనల్లీ వాట్ వాస్ ద ఆన్సర్? Innovations for Defense Excellence, Defense Innovation Organization is the answer, which has recently organized this conference called as the DEF Connect 4.0 అని చెప్పేసి. క్లియర్ అండి? దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Second one, the government of India recently launched an online platform to facilitate and manage the migration of Indian workers who are seeking the employment abroad. What was the name of this platform? Pravasi Bharatiya Portal, ఈ-శ్రామిక్ పోర్టల్, భారత్ ఈ-కనెక్ట్ పోర్టల్, ఈ-మైగ్రేట్ పోర్టల్. సో మనకి రీసెంట్గా యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లేబర్ మినిస్ట్రీ. సో ద యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంఈఏ అంటామండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లేబర్ మినిస్ట్రీ అయితే కనుక మనకి రీసెంట్గా ఈ యొక్క పోర్టల్ని, ఈ ప్లాట్ఫామ్ని అయితే కనుక లాంచ్ చేశారు. దట్ ఈజ్ నోన్ యాజ్ ద లేబర్ మినిస్ట్రీ. దట్ ఈజ్ నోన్ యాజ్, వాట్ వాజ్ ద ప్లాట్ఫామ్ నేమ్? ద ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఈ-మైగ్రేట్. ఈ-మైగ్రేట్ అనేటువంటిది ప్లాట్ఫామ్ పేరు మనకి. సో ఈ-మైగ్రేట్ ప్లాట్ఫామ్ మనకి ఏం చేస్తుందంటే కనుక ఎవరైనా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇండియన్ వర్కర్స్ ఇతర దేశాల్లో వర్క్ చేయాలి అనుకుంటుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ కానివ్వండి, గల్ఫ్ కంట్రీస్ ఎక్కడైనా కూడా సో వర్క్ చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళ రిలేటెడ్ మైగ్రేషన్ అంతటినీ కూడా మేనేజ్ చేసేటువంటి పోర్టల్ ఈ-మైగ్రేట్ పోర్టల్. సో ఆబ్జెక్టివ్ ఏంటి? టు మేనేజ్ ద మైగ్రేషన్, టు మేనేజ్ ద మైగ్రేషన్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్, ఎవరెవరైతే హూ వాంట్ టు సీక్ ద ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్, సీక్ ద ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్. సో చూద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి పోర్టల్ ఇది మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ చెప్తున్నటువంటిది, ఇట్ అలైన్స్ విత్ ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 10.
బికాజ్ ఎందుకంటే యుఎన్ ఎస్డిజి 10 మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ప్రమోటింగ్ ద ఆర్డర్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబుల్ మైగ్రేషన్, ప్రమోటింగ్ ఆర్డర్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబుల్ మైగ్రేషన్ని ప్రమోట్ చేయాలి అనేటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ నెంబర్ 10 చెప్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఎప్పుడు లోపల మనం అచీవ్ చేయాలి, 2030 లోపల మనం అయితే కనుక అచీవ్ చేయాలండి. దీంట్లో మనకి ఈ పోర్టల్లో 24/7 మల్టీలింగ్వల్ అంటే మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క పోర్టల్ని ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ద డిజీలాకర్ యాజ్ వెల్. డిజీలాకర్ తోటి కూడా మనకి దీన్ని ఇంటిగ్రేట్ అయితే కనుక చేశారు. సో దట్ ఎవరైనా వర్కర్స్ వాళ్ళ యొక్క రికార్డ్స్ అవి కూడా డాక్యుమెంట్స్ అవి కూడా సబ్మిట్ చేయడానికి ఈ యొక్క డిజీలాకర్ ద్వారా వీళ్ళు ఏంటంటే కనుక సబ్మిట్ అయితే చేయొచ్చండి. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద పోర్టల్ అంటే కనుక ద ఆన్సర్ ఈస్ ఈ మైగ్రేట్ పోర్టల్ ఈస్ ద ఆన్సర్. క్లియర్? లెట్ us move forward to the next one. Prime Minister Narendra Modi recently inaugurated the World Telecommunication Standardization Assembly 2024. Which international organization is responsible for organizing this event? United Nations Development Programme, International Telecommunication Union, OECD, and International Energy Agency. Yes, there was one such initiative called as World Telecommunication Standardization Assembly 2024. వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అండి. మనకి ఈ యొక్క వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అనేటువంటి కాన్ఫరెన్స్ని మనకి ఏంటంటే కనుక న్యూఢిల్లీలో మనకైతే కనుక ఆర్గనైజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం సో దీన్ని మనకి ఆర్గనైజ్ చేసినటువంటిది ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై దట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU వాళ్ళైతే కనుక మనకి ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయబడడం అయితే జరిగింది. ఈ కాన్ఫరెన్స్ 4 సంవత్సరాలకు ఒకసారి కాన్ఫరెన్స్ని అయితే కనుక ఆర్గనైజ్ చేస్తారు. సో ఆబ్జెక్టివ్ ఏంటి మనకి లైక్ స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడం, సో ద బెంచ్ మార్క్స్ని, నెక్స్ట్ వచ్చేసి ద టెలికమ్యూనికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో సో లైక్ టెలికమ్యూనికేషన్స్లో మనకి ఏంటంటే కనుక స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేసేటువంటి ఒక అసెంబ్లీ మనకి ఈ యొక్క WTSA వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అని చెప్పేసి. యు ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ గురించి మనకి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి అని అంటే ITU అనేటువంటిది వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ మనకిది. ఎస్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద ఆల్సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండి మనకిది ఓల్డెస్ట్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్యామిలీగా కూడా మనకి ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ని మనం అయితే కనుక పిలవడం జరుగుతుంది. అండ్ అరౌండ్ మనకి వరల్డ్ ITUలో మనకి 193 మెంబర్ స్టేట్స్ అయితే కనుక ఉన్నారు. సో జనరల్లీ హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి. సో జెనీవా స్విట్జర్లాండ్లో అయితే కనుక ఉన్నాయి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి సో జెనీవాలోనే ఉంటాయి. అండ్ ఇట్ పబ్లిషెస్ ఏ రిపోర్ట్ కాల్డ్ యాజ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేటువంటి రిపోర్ట్ని కూడా మనకి ఇది పబ్లిష్ చేస్తుంది. ఇట్ పబ్లిషెస్ ద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఎవరు ఈ యొక్క వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 ఆర్గనైజ్ చేశారంటే ద ఆన్సర్ ఈస్ ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఎస్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ which country has been declared by the World Health Organization to have eliminated the trachoma as a public health problem, thereby becoming the 3rd country in the Southeast Asian region in order to achieve this milestone? Pakistan, India, Maldives, and as well as Thailand. Yes, so there was one such disease called as trachoma అనేటువంటి డిసీజ్ మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ ఏ దేశం రీసెంట్గా ఎలిమినేట్ చేసింది అని అడుగుతున్నారు. అండ్ ఇట్ వాజ్ ద ఇండియా అండి. ఇండియా నౌ బికేమ్ ద 3rd కంట్రీ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో. సో ఇండియా బికేమ్ ద 3rd కంట్రీ టు ఎలిమినేట్ ద ట్రాకోమా. ఈ ట్రాకోమా అనేటువంటి డిసీజ్ని మనకి ఏంటంటే కనుక ఎలిమినేట్ అయితే కనుక చేశాము. వాటిల్లో సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో మనం అయితే కనుక 3rd పొజిషన్లో మనం అయితే ఉన్నామండి టు ఎలిమినేట్ ద ట్రాకోమా. అంటే మనకంటే ముందు ఇంకొక 2 దేశాలు మనకు ఆల్రెడీ
సో అండ్ ఇండియా కంటే కూడా ముందు 2 కంట్రీస్ వచ్చేసి నేపాల్ ఒక కంట్రీ అండి, సెకండ్ వన్ వచ్చేసి మయన్మార్. ఈ 2 దేశాలు కూడా మనకంటే ముందు ట్రాకోమాని అయితే కనుక ఎలిమినేట్ చేసాయి. సో ట్రాకోమా గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది మనకి. ట్రాకోమా అనేటువంటిది మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ అండి మనకి. ఎస్, ట్రాకోమా ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ and it is caused by bacterial disease and it is caused by the bacterium known as chlamydia. So chlamydia trachomatis అంటారు. chlamydia trachomatis అనేటువంటి బ్యాక్టీరియం వల్ల కాజ్ అవుతుంది. ఇది మెయిన్లీ ఏంటంటే కనుక ఇట్ ఎఫెక్ట్స్ ద ఐస్ని అయితే కనుక ఎఫెక్ట్ చేసి ఇట్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ద బ్లైండ్నెస్. ప్రపంచం మొత్తంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ అండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద బ్లైండ్నెస్కి సంబంధించి. ఇది మనకి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ అనమాట మనకి. ఇది అంటే ఒక్కసారి కనుచూపు పోతే కనుక దీనివల్ల మనకి ఏంటంటే కనుక ఇట్ కాజెస్ ద ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ని అయితే కనుక మనకి కాజ్ చేస్తుంది. ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ అనేటువంటిది మనకైతే కనుక ట్రాకోమా అయితే కాజ్ చేస్తుంది. ఎస్, WHO దీనికి సంబంధించి దీన్ని కంట్రోల్ చేయడం గురించి దే బ్రాటప్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద సేఫ్ స్ట్రాటజీ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. సేఫ్ స్ట్రాటజీ అని చెప్పేసి మనకి ప్రిస్క్రైబ్ చేయబడడం జరిగింది. వాట్ ఈజ్ సేఫ్ స్ట్రాటజీ? సింపుల్. సేఫ్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే మనకి ఏంటంటే కనుక సర్జరీ, నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ క్లీన్లీనెస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్. వీటి వల్ల మనకి ఏంటంటే కనుక ట్రాకోమా అనేటువంటి దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి సేఫ్ స్ట్రాటజీ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి ఒక 2 పాయింట్లు మనం అనుకుంటే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండి. ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. ఎక్కడున్న హెడ్ క్వార్టర్స్ ఇందాక మనం మాట్లాడాం కదా, సేమ్ జెనీవా స్విట్జర్లాండ్లో మనకైతే కనుక హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ డైరెక్టర్ జనరల్ ఎవరైనా అడుగుతూ ఉంటారు, టెడ్రాస్ అథనామ్ గెబ్రియాసిస్ ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద WHO. సంబంధించినటువంటి పేరెంట్ ఆర్గనైజేషన్ గురించి అడుగుతారు. పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ కౌన్సిల్ అండి. ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కౌన్సిల్. బస్ ఈ పాయింట్స్ సరిపోతాయి మనకి. ఎస్, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. అండ్ వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు మనకి April 7th ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ యాజ్ వరల్డ్ హెల్త్ డే. ఓకే, సో ట్రాకోమా అనేటువంటిది రీసెంట్గా ఏ కంట్రీ డిక్లేర్ చేశారు అని అంటే ఇండియా అని మనకి ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద కంట్రీ టు బికమ్ ఏ థర్డ్ కంట్రీ టు ఎలిమినేట్ ద ట్రాకోమా. ఇంతకు ముందు దేశాలు నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్. ట్రాకోమా అనేటువంటిది బ్యాక్టీరియల్ డిసీజు, క్లామీడియా ట్రాకోమాటిస్ ద్వారా మనకైతే కనుక కాజ్ అవుతుంది. మెయిన్లీ ది ఐస్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ని అయితే కనుక కాజ్ చేస్తుంది. దీన్ని ప్రివెంట్ చేయడం గురించి WHO వాళ్ళు సేఫ్ స్ట్రాటజీని ప్రిస్క్రైబ్ చేశారు. సేఫ్ అంటే సర్జరీ, యాంటీబయోటిక్స్, ఫేషియల్ క్లీన్లీనెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్, డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అథనామ్ గెబ్రియాసిస్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్. క్లియర్? మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following companies holds the largest market share on the UPI, accounting for about 48.01% of the total transactions in September 2024? Yes. సో యూపీఐ యొక్క మనం మార్కెట్ షేర్, జస్ట్ మినిట్. ఎస్, సో యూపీఐ యొక్క మార్కెట్ షేర్ మనకి ఇండియాలో ఈరోజున తీసుకున్నట్లయితే కనుక సో ఫోన్పే లీడింగ్లో ఉందండి మనకి. సో ఫోన్పే ఈజ్ ఇన్ ద లీడింగ్ ఆఫ్ మార్కెట్ షేర్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ షేర్ ఆఫ్ అబౌట్ 48% ఆఫ్ ద టోటల్ మార్కెట్. సో పేమెంట్స్ మార్కెట్ తీసుకుంటే కనుక ఫోన్పే లీడింగ్ పొజిషన్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద మనకి జీపే అయితే గూగుల్ పే సెకండ్ పొజిషన్లో మనకు ఉంది విత్ అరౌండ్ 37% ఈజ్ ఆన్ ద జీపే అయితే కనుక ఉంది. అండ్ ద థర్డ్ ప్లేయర్ వచ్చేసి మనకి పేటిఎం ఈజ్ ఇన్ ద థర్డ్ పొజిషన్ విత్ అబౌట్ మనకి 7% అండి. 7% మనకి పేటిఎం ఉంది. అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి ప్లేయర్
CRED is the fourth important one of about 0.93%. And finally, the fifth largest player, Navi is the fifth largest player with about 0.8% share అయితే కనుక ఉంది. Now out of this is all the market share అనమాట. టోటల్ మార్కెట్ షేర్ ఎంత ఉంది అనేటువంటిది ఇన్ పర్సంటేజెస్ మనకి. ఎస్, ఇవన్నీ ఏంటంటే కనుక పేమెంట్ platforms. Recently, which of the following companies hold the largest market share on UPI, accounting for about 48% of transactions in September 2024? And so the answer is PhonePe. So PhonePe is the answer. And yes, moving to the next important one. The Midori Prize, often seen in the news, is associated with which field? Medicine, biodiversity and conservation, physics, లిటరేచర్. ఏ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించినటువంటిది ఈ యొక్క మిడోరీ ప్రైజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మిడోరీ ప్రైజ్ అని చెప్పేసి రీసెంట్గా మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. మిడోరీ ప్రైజ్ 2024 రీసెంట్గా అయితే కనుక కన్ఫర్ చేశారు. ఈ యొక్క మిడోరీ ప్రైజ్ అనేటువంటిది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఎవరైతే అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ లైక్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించి ఇచ్చేటువంటి అవార్డే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మిడోరీ ప్రైజ్ 2024 అనేటువంటిది. సో దీన్ని రీసెంట్గా 2024లో ఇట్ వాజ్ అవార్డెడ్ టు దట్ ఆఫ్ ద 2 ఇండివిజువల్స్కి మనకి ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. సో 2 ఇండివిజువల్స్కి ఈ పర్టికులర్ అవార్డు అయితే కనుక ఇచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వేరా వోరోనోవా. సో ఓకేనా, 2 ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వేరా వోరోనోవా ఫ్రమ్ కజకిస్తాన్గా అయితే కనుక ఈ అవార్డు ఇచ్చారు. సో కజకిస్తాన్ నుంచి ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి సో ద క్యాలెడ్రాన్ క్యార్లాస్ is the second important personality from that of the Peru, South American country Peru. వీళ్ళ ఇద్దరికి కూడా మనకి ఈ యొక్క మిడోరీ ప్రైజ్ 2024 అనేటువంటిది కన్ఫర్ చేశారు ఫర్ దేర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ద కన్జర్వేషన్ ఆఫ్ దట్ ఆఫ్ ద బయోడైవర్సిటీ గురించి మనకి అవార్డు అయితే కనుక ఇస్తారు. సో ఎవరెవరు ఈ యొక్క అవార్డుని ఇచ్చారు అని అంటే కనుక ఏఈఆన్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏఈఆన్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్. అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఆర్ బయోలాజికల్ డైవర్సిటీ అంటారు. సిబిడి వాళ్ళు అయితే కన్ఫర్ చేయడం జరిగిందండి. సో సిబిడి గురించి మనకు ఒక 2 పాయింట్లు మాట్లాడితే కనుక కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ గురించి మనం చూస్తే కనుక కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సిబిడి ఇది మనకి 1992లో రియో ఎర్త్ సమిట్ అని చెప్పేసి జరిగింది. ఆ యొక్క కాన్ఫరెన్స్లో ఈ యొక్క కన్వెన్షన్ని మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది, అంటే ఓపెన్ ఫర్ సిగ్నేచర్. ఇండియా దీనికి పార్టీయేనా? ఎస్, ఇండియా ఈజ్ ఏ పార్టీ టు ఇట్ అండి. ఇండియా ఈజ్ ఏ పార్టీ టు ఇట్. మనం ఏంటంటే కనుక దీన్ని మనము సిగ్నేటరీ అయ్యాము. అండ్ అలాగే ఈ కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయడం గురించి మన కంట్రీలో బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అనేటువంటి చట్టాన్ని కూడా మనం అయితే కనుక ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నాం మనం. సిమిలర్లీ సిబిడి 2024 కాన్ఫరెన్స్ అడుగుతారు మనకి, జస్ట్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ మనకి COP 16th ఎడిషన్ జరిగిందండి రీసెంట్గా. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎస్, సో COP 16th ఆఫ్ సిబిడి 2024 మనకి కొలంబియాలో జరిగిందండి. కొలంబియాలో జరిగింది. దట్స్ ఇట్. ఇంకా అంతకు మించి ఇంకేం తెలియాల్సిన పని లేదు. ఇంకొక 2 ఇంపార్టెంట్ సమిట్స్ ఉన్నాయి మనకి, దట్ ఈస్ UNFCCC అంటారు. UNFCCC 2024 సమిట్ మనకు వచ్చేసి బాకు అజర్బైజాన్లో జరిగింది. అండ్ దెన్ సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక UNCCDకి సంబంధించినటువంటి 2024 కాన్ఫరెన్స్ రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది. సౌదీ అరేబియా. అండ్ గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీకి సంబంధించినటువంటి గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీకి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ రీసెంట్గా మనకి బూసాన్ సౌత్ కొరియాలో జరిగాయి. జస్ట్ ప్లేసెస్ తెలుసుకుంటే మనకి సరిపోతుంది. సిమిలర్లీ G20 మీద ఒక క్వశ్చన్ అడిగారు. G20 2024 సమిట్ మనకి బ్రెజిల్లో జరిగింది. రియో డి జెనేరియో డిక్లరేషన్ మనకి అడాప్ట్ చేసుకున్నారండి. మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎస్, సో
మనకి తెలియాల్సిన పాయింట్స్ ఏవేంటంటే మిడోరీ ప్రైజ్ 2024 ఎవరో దేనికి సంబంధించింది, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీకి సంబంధించింది. రీసెంట్గా ఇద్దరికి ఇచ్చారు, ఎవరెవరు, వేరా వరునోవా సో ఫ్రమ్ ద కజకిస్తాన్, క్యాలెడ్రాన్ కార్లోస్ పెరూ నుంచి. ఎవరు కన్ఫర్ చేస్తారు, ఏఈఆన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ప్లస్ సిబిడి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. సిబిడి అనేటువంటిది ఎప్పుడు వచ్చింది అసలు 1992లో రియో ఎర్త్ సమ్మిట్ అనేటువంటిది ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. ఆఫ్టర్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ మనకి సిబిడి అనే కన్వెన్షన్ ఓపెన్ ఫర్ సిగ్నేచర్. ఇండియా దీనికి పార్టీ అన్న, ఎస్ ఇండియా ఈజ్ ఏ పార్టీ టు దట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి బయోడైవర్సిటీ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని మన కంట్రీలో అమలు చేయడం జరిగింది. సిబిడి 2024 యొక్క COP 16th ఎడిషన్, COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఎక్కడ జరిగింది, కాలి కొలంబియాలో జరిగింది. సో ద G20 2024 మనకి బ్రెజిల్ రియో డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నారు. UNFCCC 2024 బాకు అజర్బైజాన్లో జరిగింది. UNCCD 2024 రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది. గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ బుసాన్ సౌత్ కొరియాలో జరిగాయి. Clear అండి. So these are the important points that you are expected to know. Moving to the next one. Recently, the Reserve Bank of India has increased the per transaction limit for UPI 123 Pay and as well as UPI Lite wallets to promote the financial inclusion and accessibility for users. What is the new enhanced per transaction limit in the UPI 123 Pay? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూపీఐ 123 పే అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది మనకి. ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే కనుక ఇట్ బేసికల్లీ ఎనేబుల్స్ అస్ టు పెర్ఫార్మ్ ద యూపీఐ ట్రాన్సాక్షన్స్. సో ఇట్ విల్ ఎనేబుల్ అస్ టు పెర్ఫార్మ్ ద యూపీఐ ట్రాన్సాక్షన్స్ వితౌట్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేటువంటిది లేకపోయినా కూడా మనం ఏంటంటే కనుక ఇట్ ఫెసిలిటేట్స్ అస్ టు హ్యావ్ ద దీస్ థింగ్స్ మనకి ఏంటంటే కనుక యూపీఐ 123 పే అంటారు. అయితే వీటిల్లో సపోర్ట్స్ ద వేరియస్ మెథడ్స్ని అయితే కనుక యూపీఐ 123 పే మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఆర్ కాల్స్ ద్వారా మనం ఏంటంటే పేమెంట్ అనేది చేయొచ్చు. మిస్డ్ కాల్ ద్వారా మనం ఏంటంటే పేమెంట్ అనేటువంటి చేయొచ్చు. సో దెన్ యాప్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. వీటన్నిటిని కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. యాప్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అండ్ అలాగనే మనకి ఏంటంటే ఈవెన్ సౌండ్ బేస్డ్ పేమెంట్స్ కూడా, లైక్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ త్రూ సౌండ్ వేవ్స్, సౌండ్ బేస్డ్ పేమెంట్స్. సో అన్నిటినీ కూడా మనకి ఈ యొక్క యూపీఐ 123 పే అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక ట్రాన్సాక్షన్ లిమిట్ని అయితే కనుక రీసెంట్గా పెంచడం జరిగింది. ఇంతకుముందు 5,000 ఉండేది, దట్ హ్యాస్ బీన్ నౌ మేడ్ ఇట్ టు 10,000 రూపీస్ అయితే కనుక చేశారండి. క్లియర్. సో విత్ దిస్ వాట్ వాజ్ ద ఆన్సర్, 8,000, 10,000, 9,000, 7,500. సో ద ఆన్సర్ ఈస్ మనకి 10,000 ఈస్ ద ఆన్సర్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Recently, the Indian Navy signed an MOU with a company to provide a diverse range of insurance products, like including the term insurance for naval civilians at affordable premiums. Which company has partnered with the Indian Navy for this particular initiative? SBI Life Insurance Company, Max Life Insurance Company, Bajaj Allianz Life Insurance, Kotak Mahindra Life Insurance. Yes. రీసెంట్గా మనకి ఇండియన్ నేవీ వాళ్ళు అయితే కనుక ఒక MOU సైన్ చేసుకున్నారండి. దట్ MOU హ్యాస్ బీన్ సైన్డ్ విత్ దట్ ఆఫ్ ద బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మనకి ఈ MOU అనేటువంటి సైన్ చేసుకోవడం జరిగింది. సో ద బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి మనకి ఈ యొక్క MOU అయితే సైన్ చేసుకున్నారు. వేర్ నావల్ సివిలియన్స్కి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డిఫరెంట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ తక్కువ ప్రీమియమ్స్ తోటి మనకైతే కనుక ఆఫర్ చేస్తున్నారు, ఇన్క్లూడింగ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, సో ఇప్పుడు ఎవరిదైతే పర్సన్ మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో, పాలసీ హోల్డర్ ఉంటారో, వాళ్ళు చనిపోయిన తరువాత వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఎంతైతే సమ్ అష్యూర్డ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి లైక్ 50 lakhs అని పెట్టుకుంటారు, కొంతమంది 1 crore, కొంతమంది 2 crore, ఇలా పాలసీస్ తీసుకుంటారనమాట. అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి, మనకి ఆ పర్సన్ చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీకి 1 crore రూపీస్ లేదా 50 lakh రూపీస్ ఎంతైతే సో మనకి ప్రీమియం పే చేస్తుంటారో ఆ అమౌంట్ అనేటువంటిది వాళ్ళ యొక్క ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. సో దట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది ఉండడానికి. ఎస్, నావల్ సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి, నావల్ సివిలియన్స్కి మనకి ఏంటంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఈ యొక్క బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో MOU సైన్ చేసుకుని వీళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని తక్కువ ప్రీమియమ్స్ తోటి మనకైతే కనుక ఆఫర్ చేస్తున్నారండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇండియన్ నేవీ వీళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి 2024ని ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్గా కూడా మనకి పిలవడం జరిగింది. ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్ అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే కనుక డిక్లేర్ చేశారనమాట. Yes. So coming to this question, what was the answer? Bajaj Allianz Life Insurance Company is the answer మనకి.
Okay, moving to the next one. Recently, the Ministry of Skill Development and Entrepreneurship partnered with which of the following companies to launch an AI assistant for the Skill India mission? Yes. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్కిల్ ఇండియా ప్లాట్ఫారం అయితే కనుక ఉంది కదా మనకి, స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫారం. ఈ స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫారంలో ఒక ఏఐ చాట్ బాట్ని, ఒక ఏఐ అసిస్టెంట్ని మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఇది చేశారండి. ఏఐ అసిస్టెంట్ని అయితే కనుక ప్లేస్ చేస్తారు. ఈ ఏఐ అసిస్టెంట్ చాట్ బాట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఆల్ ద బేసిక్ క్వైరీస్ అన్నీ కూడా కాన్వర్జేషన్స్ రూపంలో మనకైతే కనుక అడ్రస్ చేయడం జరుగుతుంది. లైక్ డిపెండింగ్ లైక్ రిలేటెడ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కోర్స్ కానివ్వండి, ఏవైనా కూడా ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా. దీనికి సంబంధించి ఏంటంటే కనుక ఈ స్కిల్ ఇండియా వాళ్ళు మెటా ఏఐ వాళ్ళతోటి టైఅప్ అయితే కనుక అయ్యారు. అండ్ మెటా వాళ్ళ యొక్క లామా మోడల్స్ ఉన్నాయి కదా, లామా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మనకి ఏంటంటే కనుక ఈ ఏఐ చాట్ బాట్ వెనకాల, ఏఐ అసిస్టెంట్ వెనకాల మనకైతే కనుక వర్క్ చేస్తూ సో పీపుల్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాయి. సో ద స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫారం రీసెంట్లీ signed an MOU, recently partnered with that of the Meta, so for the development of the AI assistant on their respective platform. వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ మీద ఒక ఏఐ చాట్ బాట్ని అయితే కనుక మనకి ప్లేస్ చేస్తున్నారు. సో రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పార్ట్నర్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ టు లాంచ్ అన్ ఏఐ అసిస్టెంట్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి మెటా ఈజ్ ద ఆన్సర్ అండి. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The report precursor to census 2024, the fine prints of a rapidly changing nation, highlights the India's growing population growth rate is projected to decline from 2.2% in 1971 to 1% in 2024, with an estimated population of about 138 to 142 to 2025. This report was released by which organization? Recently మనకైతే కనుక పాపులేషన్ రిలేటెడ్ రిపోర్ట్ అయితే ఒకటి పబ్లిష్ అయింది, అండ్ ఇట్ వాస్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే కనుక ఈ యొక్క ప్రీకర్సర్ టు సెన్సస్ 2024 అనేటువంటి రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఎస్బీఐ రిలేటెడ్, మెయిన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్లీ దిస్ విల్ బీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దమ్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కరెంట్ అఫైర్స్. క్లియర్? దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో స్కిల్ ఇండియా మిషన్లో ఒక ఏఐ అసిస్టెంట్ మనకి ఎవరితోటి టైఅప్ అయ్యారు? మెటాతో టైఅప్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఇండియన్ నేవీ వాళ్ళు ఎవరితో పార్ట్నర్ అయ్యారు? బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో పార్ట్నర్ అవ్వడం జరిగింది. సో మూవింగ్ ఫార్వర్డ్ మనకి యూపీఐ 123 పే యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్ అనేటువంటిది 5,000 నుంచి 10,000 రూపాయలు అయితే కనుక ఇప్పుడు మనకి చేశారు. దెన్ ఇంపార్టెంట్ ట్రీటీస్ ఇవన్నీ కూడా నేను చెప్పాను. మిడోరీ ప్రైజ్ అనేటువంటిది బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి సంబంధించినటువంటిది. అండ్ ఫోన్ హైయెస్ట్ మార్కెట్ షేర్ వచ్చేసి మనకి ఎవరికి ఉంది అని అంటే కనుక ఫోన్పే విత్ అరౌండ్ 48% మార్కెట్ షేర్ అయితే కనుక ఉందండి మనకి. ట్రాకోమా ఇండియా రీసెంట్లీ బికేమ్ ఏ థర్డ్ కంట్రీ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద ట్రాకోమా. అండ్ దెన్ మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అయితే కనుక ఆర్గనైజ్ చేశారు. అండ్ మనకి ఈ మైగ్రేట్ పోర్టల్ అనేటువంటి దాన్ని తీసుకుని రావడం జరిగింది. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి సో ద మానేక్షా సెంటర్ దగ్గర ఏంటంటే కనుక ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే చేయడం జరిగింది. క్లియర్ అండి? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అని చెప్పేసి ఒక బాడీ ఉంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అనేటువంటి దాన్ని కమెంట్ చేయండి. సో ద మోర్ యూ కమెంట్ అండ్ ద మోర్ యూ పార్టిసిపేట్, సో వీ విల్ బ్రింగ్ అవుట్ మోర్ దీస్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆల్ ద బెస్ట్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.